పాటు ఇక్కడ ఇది చెప్పుకొచ్చాడు, ఏది జగన్ అధికారంలోకి రానివ్వనని. 2024 మళ్ళీ జగన్ అధికారంలో దించడం కోసం కూటమి. జగన్ కోసం పార్టీ పెట్టాడు, జగన్ కి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు, చంద్రబాబుని అధికారంలోకి తేవడానికి పార్టీ పెట్టాడు, చంద్రబాబుని అధికారంలో ఉంచడానికి పార్టీ నడుపుతాడు ఆయన. అప్పుడు ఇంకా ఈయన ఎందుకు ఆల్టర్నేటివ్ అవుతాడు? ఎందుకు చంద్రబాబు ఉండాలి? నిజాయితీ పరుడు. చంద్రబాబు నిజాయితీ పరుడు జనం నమ్ముతున్నారా? ఏ అవినీతి చేయడు నమ్ముతున్నారా? నేను అవినీతి చేయట్లేదు కాబట్టి చంద్రబాబు కూడా అవినీతి చేయట్లేదు అంటే నమ్ముతారా? లేదా లిక్కర్ పాలసీ బాగుందా? ఇసుక పాలసీ బాగుందా? పొల్యూషన్ కంట్రోల్ అయిందా? మైనింగ్ కంట్రోల్ అయిందా? అవినీతి ఎక్కడైనా కంట్రోల్ అయిందా? ఏం జరుగుతోంది ఇప్పుడు? ఇదంతా ఒక ఎత్తు. ప్రశ్నించు ప్రశ్నించు ప్రశ్నించు. జగన్ ఉన్నాడు ప్రశ్నించాడు. ఇప్పుడు మడ్రలు జరుగుతున్నాయి, నడు రోడ్డు మీద దాడులు జరుగుతున్నాయి, హింస జరుగుతోంది, తప్పుడు కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియా కేసులు పెడుతున్నారు. ఏవైతే జగన్ టైంలో తప్పు చెప్పామో దానికి మూడెంతలు జరుగుతున్నాయి ఇక్కడ. పైగా దానికి తోడు జగన్ టైంలో ఇసుక ప్రభుత్వం డబ్బులు తీసుకుంటే తప్ప అన్నాం, ఇక్కడ వ్యక్తులు తినేస్తున్నారు. మద్యం ప్రభుత్వం తీసుకుంటే తప్ప అన్నాం, రేట్ ఎక్కువ చేస్తే, ఇక్కడ రేట్ ఎక్కువ వ్యక్తులు తినేస్తున్నారు. మైనింగ్ స్వయంగా ప్రభుత్వం ఋషికొండ మీద కడితే తప్ప అన్నాం, ఇక్కడ కొండలు లేచిపోతున్నాయి. అలాగే ప్రభుత్వం కట్టించిన మెడికల్ కళాశాలలు తీసుకెళ్లి ప్రైవేట్ చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ నాశనం చేసేసాం, వాలంటీర్లను తీసి అవతల పడేసాం. చక్కటి ఒక కన్స్ట్రక్షన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేశాం. దాన్ని గొప్పగా చెప్తున్నారు ఇక్కడ.